హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్కు హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 19వ వాక్యము. ప్రభువగు యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ఒకసారి నోరు తెరిచి ఒక 5 సార్లు ఈ విధంగా పలకండి. యెహోవాయే నాకు బలము, యెహోవాయే నాకు బలము, యెహోవాయే నాకు బలం, యెహోవాయే నాకు బలం, యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమ, ఈరోజు అంతా కూడా ఈ మాట పలకండి. ఒక 30-40 సార్లు కానీ పలకండి. నిజంగా యెహోవాయే బలంగా ఉన్నాడా మీ జీవితంలో? యెహోవాయే బలంగా ఉండాలి. ప్రతి విశ్వాసి జీవితంలో యెహోవాయే బలంగా ఉండాలి. చాలామంది జీవితాల్లో రక్షించబడి ఉంటారు, కానీ వాళ్ళ బలము డబ్బై ఉంటుంది, వాళ్ళ బలము బలగమై ఉంటుంది, వాళ్ళ బలము మతమై ఉంటుంది, వాళ్ళ బలము ప్రాంతమై ఉంటుంది, వాళ్ళ బలము జ్ఞానమై ఉంటుంది, వాళ్ళ బలము మనుషుల బలంగా ఉంటుంది. అంటే వాళ్ళ బలము లోక సంబంధమైనదిగా ఉంటుంది. మరి డబ్బు నీ బలం కాకూడదు, బలగము నీ బలం కాకూడదు, జ్ఞానము నీ బలం కాకూడదు, మనుషులు కూడా నీకు బలం కాకూడదు, అధికారము కూడా నీకు బలం కాకూడదు, అధికారులు ఉన్న సహవాసమైన నీకు బలం కాకూడదు. నీ బలము యెహోవాయే ఉండాల. యెహోవాయే బలమై ఉంటే నీ జీవితము జయిస్తూ పోతావు, జయించుతూ పోతావు. ప్రతి సమస్య వస్తుంది. ప్రతి విశ్వాసి జీవితంలో సమస్యలు లేకుండా ఉండదు. క్రైస్తవ జీవితం అంటేనే సమస్యలు, పరీక్షలు, శోధనలు అన్నీ కూడా అనుమతించబడుతుంటాయి. ప్రతి ఒక్క సమస్య, శోధన, పరీక్ష, అనుమతి దేవుని యొక్క పర్మిషన్తోనే నీకు అనుమతించబడతాయి. ప్రతిదీ అనుమతించబడిన తర్వాత దానిలో నీవు జయించినట్లయితే నీకు తగినటువంటి గొప్ప గిఫ్ట్లు దేవుడిస్తాడు, గొప్ప స్థితులు నీకు దేవుడిస్తాడు. ప్రతి పరీక్ష జరిగిన తర్వాత ఎలా ప్రమోట్ అవుతామో క్లాసెస్, సో యాజ్ టీజ్గా ఆత్మీయ స్థితిలో కూడా నువ్వు అలాగా ఇంక్రీజ్ అవుతూ వస్తావు. నీ విశ్వాసంలో ఇంక్రీజ్ అవుతూ వస్తావు. అలాగనమాట. నీ బలము దేవుడైతే నువ్వు జయిస్తూ వెళ్తావు. అవునే, సమస్యలు వచ్చేసినాయి, ఇబ్బందులు వచ్చినాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, పరీక్షలు ఎక్కువ అయిపోతున్నాయి, అన్ని కొదవలు ఉన్నాయి అనేసి వెనకలకే చూడవు, తిరిగి పాపం జోలికి వెళ్ళవు. పాపంలో బతికి నేను ఫ్రీగా ఉండాలా, నేను సంతోషించాలని కోరుకో. అసలు లోక సంతోషాన్ని నువ్వు అవాయిడ్ చేస్తావు. దేవుని సంగమా, అది ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసికి ఉండే లక్షణం. అయితే నీ బలము యెహోవాయే అయితేనే నువ్వు జయిస్తావు. యెహోవా అయి ఉన్నారా మీ జీవితంలో బలంగా? మనము బైబిల్ గ్రంథంలో దావీదు గారిని చూసినట్లయితే చూడండి, అరణ్యంలో దావీదు గారు ఉన్నారు. అరణ్యంలో దావీదు మరి గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అరణ్యములో ఉన్నాను అనేసి ఆయన మరి ఎలాంటి దిగులు పడలేదు, ఎలాగ భయపడలేదు. అరణ్యం అంటేనే చాలా శ్రమల గుండా వెళ్ళేటువంటి ఆ జీవితం. అయితే కూడా దావీదు గారు భయపడలేదు, అరణ్యంలో ఉన్నానని ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, తర్వాత మనుషులను నిందించలేదు. ఏ పరిస్థితుల్లో అరణ్యంలోకి పంపబడినాడో కానీ మరి ఆ అరణ్య జీవితంలోనైనా, గొర్రెలను కాసే విషయంలోనైనా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దావీదు గారికి తోడై ఉన్నాడు. యెహోవా దేవుడు బలము దావీదుకు తోడై ఉంది. బలవంతుడైన యెహోవా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దావీదు గారికి బలవంతుడు తోడై ఉన్నాడు. అరణ్యములో మరి ఆ అరణ్యములో
దావీదుకు ఎదురొచ్చిన ఎలుగుబంటి నిలవలేకపోయింది, సింహము నిలవలేకపోయింది. యెహోవాయే ఆయన బలమై ఉన్నాడు. బలవంతుడైన దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవాయే నీ బలమైతే నీ పరిస్థితులు, అరణ్య పరిస్థితులు కావచ్చు, ఎడారి పరిస్థితులు కావచ్చు, ఒంటరి పరిస్థితులు కావచ్చు, ఎటువంటి పరిస్థితులైనా బలవంతుడు నీకు తోడు. ఆ బలవంతుడు నీకు తోడైతే ఏ పరిస్థితులైనా నువ్వు జయించగలుగుతావు. గాలి వస్తుంది, వాన వస్తుంది, వరదలు వస్తాయి, కానీ బండ మీద కట్టబడిన ఈ ఇల్లు నిలబడిన రీతిగా నీవు కూడా పడిపోకుండా నువ్వు నిలబడగలుగుతావు. నీవు ఆయన బలము అటువంటిదని నువ్వు ఎరుగు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవాయే నా బలము అని దావీదు గారి జీవితాన్ని బట్టి ఇచ్చి మనము తెలుసుకోవచ్చు. మరి ఈ రోజున నీ బలము యెహోవా అయితే నీవు కూడా ఇలాంటి సమస్యలను అలాగ జయిస్తూ ముందుకెళ్తూ ఈ రోజున దావీదు గారి అరణ్య జీవితంలో ఎలుగుబంటి ఎదురైంది, సింహం ఎదురైంది. ఆ రెండింటినీ జయించగలిగినాడు. తర్వాత గొల్యాతు లాంటి మనిషి ఎదురైతే కూడా ఆయన ఏ మాత్రం భయపడలేదు. ఎందుకు? బలవంతుడు తోడుంటే భయపడరు విశ్వాసులు. హల్లెలూయా, గొల్యాతును కూడా జయించేసినాడు. దేవుని యొక్క ఆలోచన దావీదు జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క బలం అటువంటిది. యెహోవాయే నా బలం, దావీదు గారు యెహోవాయే నా బలం, జయ జీవితం, బలవంతుడు తోడుంటే జయ జీవితం పొందుకుంటారని మనం దావీదు గారి జీవితాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ప్రియ దేవుని సంగమా, ఇంకొక మాట ఏంటంటే ప్రభువగు యెహోవాయే నాకు బలం. మరి యెహోవాయే నీకు బలంగా ఉన్నాడా? దయ్యాల బలం కూడా ఉంది. మరి ఆ దయ్యాలు బలం ఉందా? దయ్యాలు కూడా బలం కలిగి ఉన్నాయి. దయ్యాలు కూడా బలముతో వస్తాయి. దయ్యాలు కూడా భయపెట్టాలని వస్తాయి. వాటి బలాన్ని బట్టి చూడండి, ఒక ఇల్లు మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఒక ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట వల్ల ఆ ఇంట్లోకి అపవిత్రాత్మ వెళ్ళలేక అదేం చేసిందంట. మత్తయి సువార్త 12వ అధ్యాయం మీరు చదవండి, 43 నుంచి 45 వరకు. ఆ ఇంట్లోకి వెళ్ళలేక అదేం చేసింది, మరీ చెడ్డమైన 7 దయ్యాలను తెచ్చి, అంటే అర్థం ఏంటి, బలమును చేకూర్చుకున్నాయి. దయ్యాలు బలం చేకూర్చుకొని అన్నీ కలిసి ఆ ఇంట్లోకి ప్రవేశించి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డగా చేసేస్తున్నాయి. మరి ఇంకోటి మనం చూస్తే గెరాసీనుల దేశంలో ఒక వ్యక్తి 2000 దయ్యాలు పట్టి అతన్ని, మరి ఆ దయ్యాల బలం కూడా ఏం చేసినాయి, సమాధికి తీసుకుపోయినాయి. ఆ బలం కూడా ఏం చేసినాయి, బట్టలు లేకుండా చేసినాయి, నిద్ర లేకుండా చేసినాయి, తిండి లేకుండా చేసినాయి, మనుషులతో కలిసే విధంగా లేకుండా చేసినాయి, సమాధుల్లో నివసించేటట్టు చేసినాయి. ఈ రకంగా వాటి బలముతో కూడా మనుషులను ఆ విధంగా చేస్తూ ఉన్నాయి. ఈ రోజున యెహోవాయే నీకు బలమైతే ప్రతి పరిస్థితిని జయిస్తావు. బలవంతుడు నాకు తోడు అని విశ్వసిస్తావు. అదే దయ్యాల బలముతో ఉంటే నువ్వు జయించలేవు. నువ్వు పూర్తిగా వాటిని జయించలేక అవి నిన్ను జయిస్తూ అవి వాటి ఇష్టానుసారంగా నిన్ను మార్చి పాడేస్తుంటాయి, తీసుకుపోతూ ఉంటాయి. రకరకాల వ్యసనాలకి, రకరకాలైనటువంటి యొక్క జీవితానికి నిన్ను బానిస చేసేస్తాయి. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, యెహోవాయే బలమై ఉండాలి తప్ప దయ్యాల బలము నీలోకి రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నీరు ఉంటే దయ్యాలు నీ ఇంట్లోకి ప్రవేశించవు, నీ హృదయంలోకి ప్రవేశించవు. దయ్యాల బలము
పనికిరాదు నీరు దగ్గర. నీరు వాక్యానికి గుర్తు, నీరు పరిశుద్ధాత్మకు గుర్తు. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ఎక్కువసార్లు చదువుతావో, ఎక్కువ ధ్యానిస్తావో, వాక్యం లోపల హృదయంలో పెట్టుకుంటావో, అప్పుడు ఆ వాక్యాన్ని చూసి ఆ దయ్యాలు కాలిపోతాయి, వెళ్ళిపోతాయి, పారిపోతాయి. అప్పుడు బలవంతుడైన యేసయ్య, బలవంతుడైన ఆయన వాక్యము నీకు కావలిగా ఉంటుంది. బలమైన వాక్యము నీకు కావలిగా ఉంటుంది. వాక్యము ఖడ్గమై ఉన్నది, వాక్యము దీపమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వింటున్న నీవు చెప్పు ఈ మాట, ప్రభువగు యెహోవాయే నాకు బలము. దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు బలవంతుడు తోడై ఉంటే ఎటువంటి జయ జీవితం ఉంటుందో అటువంటి జయ జీవితం మీరందరూ కూడా విన్నవారు పొందుకొందరుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్యకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి, వర్ధిల్ల చేయండి. వాక్యమును నాయన నాటుకొని వాక్యానుసారమైన బ్రతుకులుగా కట్టబడే కృప దయచేయమని నాయన, లోక సంబంధమైన వాటికి హృదయంలో చోటు ఇవ్వకుండా ప్రతి విషయంలో నీ పాదాల దగ్గర ఉంటూ నీ సన్నిధిలో నాయన నీకు మొరపెడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండే కృప ప్రతి బిడ్డకు దయచేయమని, రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.